back it up. Hello guys, welcome back to another page in GSB Diaries. మన వీడియోలో ఇది డే 5 I guess. సో రేపే లాస్ట్ ట్రిప్లో. సో టుడే వీఆర్ గోయింగ్ టు హింబ టెంపుల్ అనుకుంటున్నా. అండ్ అట్లనే అటల్ టనల్ కూడా మేబీ కవర్ చేస్తామేమో. సో లేట్ చేయకుండా నేనైతే రెడీ అయిపోయినా. సో లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో. ఏమేమి బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం. ఇక్కడ బఫే లాగా అనమాట, అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు, ఎన్నైనా తినొచ్చు. కావాలంటే మనం సపరేట్గా ఆమ్లెట్ ఆర్డర్ చేసుకోవాలి, వాళ్ళైతే ఇయ్యారు. ఇది బ్రేక్ఫాస్ట్. డన్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎందుకంటే మనకి మనాలిలో ఎంత తెలుసా ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 1 degrees. మార్నింగ్ అయితే 0 degrees ఉండే. సో ఇప్పుడే 1 degreesకి వచ్చింది. సో బయట ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీభత్సంగా ఉంటుంది చలి. రూమ్ హీటర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళామంటే చలి చంపేస్తుంది. సో అందుకే ఫుల్ ప్యాక్ రెడీ అయిపోయి లోపల థర్మల్స్, జాకెట్, మఫ్లర్ అవన్నీ తీసుకొని సో వెళ్ళిపోవడమే. గైస్ లొకేషన్ చూడండి ఎట్లుందో. ఎర్లీ మార్నింగ్ అసలు బయటకు వచ్చి చూపించేంత టైం లేకుండా ఉండే. సో ఇదేమన్నా ఉండే హోటల్ SVH ఇది దాని. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ ఉన్న చలికి మొత్తం గ్లాస్ మీద మొత్తం ఫాగ్ లాగా ఫామ్ అయిపోతుంది. తుడుచుకుంటూ పోవాలి ఎప్పటికప్పుడు, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్ళబోయేది అటల్ టనల్కి. ఇంకా 20 kilometers ఉంది ఇక్కడ నుంచి. చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ పైన మాత్రం మంచున్నట్టు కనిపిస్తుంది, మిగతా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆ దారి చూడండి ఎంత బాగుందో వెళ్ళే దారి. ఆ సీనిక్ వ్యూస్ అయితే మంచు పడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనికంటే. సో గాయస్ ఇప్పుడే గోపురం అంటున్నా. సో గాయస్ ఇప్పుడే జిప్ లైన్ చేయడానికి వచ్చేసాం. అక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ బంగి జంప్ కూడా ఉంది. వీళ్ళు ఎవరో చేస్తారు. వెనకాల వ్యూ చూడండి ఒక్కసారి. ఆ వ్యూ చూడండి ఇంత బాగుంది. అసలు పైన మంచు ఉన్నట్టుంది. కానీ ఆడికి పోలేం మనం. రెడీ ఫర్ ద జిప్ లైన్. ఈ జిప్ లైన్ ఎట్లా అంటే 2 ways. ఇటు నుంచి అటు పోవాలి, మళ్ళీ అటు నుంచి ఇటు రావాలి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే గోప్రోకి కూడా సపరేట్ కాస్ట్. మనకి కెమెరా ఈ వీడియో కావాలంటే దానికి ఎక్స్ట్రా పే చేసుకొని తీసుకోవాలన్నమాట మనము. సో ఇక్కడ కింద అంతా యాక్చువల్ వాటర్ ఫ్లో ఉంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుండే. వాటర్ ఫ్లో కానీ ఆ చెట్ల మీద మంచు ఉంటే ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ ఏంటంటే మొత్తం పైన అంతా గడ్డగట్టిపోయింది. సో కొంచెం చాలా తక్కువ ఉంది ఇక్కడ కింద వాటర్ ఫ్లో చూసి కదా, అంత తక్కువ ఉంది. సో ఇంకా ఏదో కనిపించిన కాడికి బట్ చూడడానికి అయితే బాగుంది. చెట్ల మధ్య నుంచి వ్యూ అంతా బాగుంది. సో అట్లా జిప్ లైన్ కూడా ఎంజాయ్ చేసేసాను నేనైతే ఫుల్గా. జిప్ లైన్ చేసేసి ఇప్పుడు అటల్ టనల్కి వెళ్తున్నాం. ఇంకా 2 kilometersలో మనం అటల్ టనల్కి రీచ్ అయిపోతాం. సో అటల్ టనల్ దేనికంటే అది బిగ్గెస్ట్ టనల్, 7 kilometers ఉంటుంది. మొత్తం పైన కొండలు, కొండ లోపల టనల్ తవ్వేసి అందులో నుంచి పోతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ లిమిట్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు పోతా అని నడవదు, ఓవర్టేకింగ్ ఉండదు. సో అందరు పద్ధతిగా లైన్లో పోవాలి. లేకపోతే టనల్ లోపల ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే కథ మీకు ఏం చేసేది లేదు. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అనమాట. పోలీసులు ఇటు అటు ఫుల్ బందోబస్తు ఉంటారు. అట్లా లోపల కూడా చాలా బాగుంటుంది. ఆ లైటింగ్స్ కానీ పక్కన చూసినా 40 స్పీడ్ లిమిట్. సో అందరూ అట్లా ఓవర్టేక్ చేయకుండా వెళ్ళగా పోతుండాలి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. ఇందులో చాలామంది వీడియోస్ తీసుకుంటారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే బయటికి రాగానే మొత్తం మనకి స్నో ఉండాలి. కానీ ఈ ఉన్న సిచ్యువేషన్కి అసలు ఒక్క చుక్క స్నో కూడా లేదు. ఏదో కొండల పైన ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మొత్తం ఏ నుంచో మంచి తీసుకొచ్చి అక్కడ కుప్ప పోసి కొంచెం ప్లేస్ చేసి అక్కడే గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. సో ఇది బెస్ట్ వ్యూ ఉండాలి యాక్చువల్గా. కానీ సీజన్ కరెక్ట్ మనం అనుకున్నట్లేదు కాబట్టి ఇంక అవ్వట్లేదు. అసలు మంచు ఉండాల్సిన టైం ఇది. ఫుల్ మంచుతో నిండిపోవాలి ఆ రోడ్లని. దరిద్రం అట్లుంది. ఏం చేస్తాం, మనం కూడా చూసే ఛాన్స్ లేదు. అంత దూరం పోయి కూడా మంచుని ఈ పర్టికులర్ ప్లేస్లో మంచుని చూడకుండా రావడం అయిపోయింది. సో గాయస్ ఈ లొకేషన్కి వచ్చేసినాము. మొత్తం వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, చూసినారు కదా. మొత్తం ఆ పై దానిక మొత్తం వెహికల్సే. ఇక వెహికల్ వెయిట్ చేసుకుంటూ పోతే ఈరోజు ఆడికి పోమని చెప్పి బై వాక్ వెళ్తున్నాం. అక్కడ మొత్తం మంచి ఉంది. ఎండ కొడుతుంది కానీ ఘోరంగా చలి పెడుతుంది. ముక్కులో చల్ల గాలి వెళ్తుంది. ఎండ మాత్రం ఇట్లా మంచు కదా, మంచు వల్ల ఇట్లా ఎక్కువ చపకని కొడుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఐస్ గడ్డలు ఆడుతున్నారు. ఇదంతా ఐస్, వాటర్ అంతా ఐస్ గడ్డ కట్టింది. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. చూడండి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఐస్. ఇది వాటర్.
అంత ఐస్ మా ఘోరం గట్టిగా ఉంది. బా ఘోరం గట్టిగా ఉంది. ఇక్కడ బురద కూడా ఐస్ పట్టేసి అదంతా బురద చూసిరా, బురద కూడా ఐసే, ఐస్ బురద. ఇక్కడ చూడండి ఐస్ గట్టిగా ఉంది. చాలా లీక్ అయిపోతుంది వాటర్ అంతా. ఇవంతా చూడండి ఎట్లుంది క్యారెట్ లాగా. ఒకటి తెంపుకొని పోతా. చార్చని ఘోరంగా. ఐస్ కావాలా, ఐస్ కావాలా మొత్తం ఐస్ అంతా. అక్కడెక్కడి నుంచి ఐస్, వైర్లు కూడా ఐస్ ఉన్నాయి. చలిలో కూడా చీర కట్టుకొని ఫోటోల కోసం కష్టాలు. అదే సినిమాలో ఉంటుంది కదా. వీళ్ళకు పై నుంచి మంచి పోసారు, దాంట్లోనే యాక్టివిటీస్ చేస్తారు. క్లాత్ కట్టారు, ఇంక అన్ని యాక్టివిటీస్ అందులోనే, జారడము, స్కీయింగ్ మొత్తం అందులోనే. ఇక్కడ ఫాగ్ చూడండి, వచ్చినప్పుడు ఎట్లా ఉండే వెదరు, ఎండ ఉండే. ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయింది, ఇంత ఫాగ్. అసలు ఈరోజు ఏం చేయలేదు, ఈరోజు ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాం. టైం వేస్ట్ అయిపోయింది. మంచి ఉంటే బాగుంటుండే ఇక్కడ. అట్లా టర్మినల్ చూసుకొని ఇప్పుడు కాఫీ తాగదామని చిన్న బ్రేక్ తీసుకున్నాం. మంచి హడావుడి ఉంది, ఫుల్ హడావుడి. సో గైస్ అట్లా షాపింగ్ కూడా చేసేసుకొని మధ్యలో మళ్ళీ నేను పోయిన ప్లేస్కి పోయినా, ఎందుకంటే వైబ్ బాగుంది అక్కడ. సో మళ్ళీ షాపింగ్ చేసుకొని ఇప్పుడు డిన్నర్కి వచ్చినాం. చూసాం ఏమేమున్నాయి ఈరోజు. ఈరోజు వెజ్ క్లియర్ సూప్, పాపడ్, హనీ పొటాటో చిల్లీ, రైస్, పప్పు, పన్నీర్, పంప్కిన్ మసాలా అంట. ఓ మై గాడ్. అండ్ టుడే స్వీట్ గులాబ్ జామ్, చికెన్, హైదరాబాద్ చికెన్ అండ్ ఎగ్ కుర్మా.